ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసిన హార్డ్షిప్స్కి మేము సారీ చెప్పం. ఎందుకంటే జీవితంలో గొప్ప విజయం సాధించాలంటే ప్రెషర్స్ అండ్ పెయిన్స్ తప్పనిసరివి. యునో, రెసిలియన్స్ attributes a lots in these dark times. మీరు మా సెలక్షన్ ప్రాసెస్లో సర్వైవ్ కాలేకపోతే ఈ జాబ్లో కూడా సర్వైవ్ కాలేరు. ఎంతోమంది హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఈ జాబ్ కోసం ట్రై చేశారు, బట్ దే కుడెంట్ గెట్ ఇట్. మీరు సక్సీడ్ అయ్యి ఫైనల్ వరకు వచ్చారు. నౌ ద ఫైనల్ స్టేజెస్ బిఫోర్ యూ. ఈ ఫైనల్ హర్డల్ సక్సెస్ఫుల్గా ఫేస్ చేసేవాళ్ళు మా కంపెనీలో ఎస్టీమ్ ర్యాంక్లో జాయిన్ అవ్వచ్చు. మీరందరూ మీ రంగాల్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు. I believe you're all genius in your own professions. But I need only one of you. See, there is no law in this room, only our law. And the rules here are our rules. ఇది మీకు కొత్త కావచ్చు, బట్ యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. ఈ చివరి టెస్ట్లో మీరు ఒకే ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు 90 నిమిషాల టైం ఉంది. కండిషన్స్ అప్లై. దేర్ ఆర్ 4 కండిషన్స్. నంబర్ 1, మీరు నాతో మాట్లాడటానికి ట్రై చేయకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. నంబర్ 2, సెక్యూరిటీతో మాట్లాడటానికి ట్రై చేయకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. నంబర్ 3, అనుకోకుండా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మీ ఆన్సర్ పేపర్ని స్పాయిల్ చేసుకోకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. అండ్ నంబర్ 4, ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఇదంతా విన్నాక ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ లీవ్ ద రూమ్ ఇమీడియట్లీ. ఎనీ క్వశ్చన్స్? You have 90 minutes to answer this question. Best of luck, ladies and gentlemen. And your time starts now.
కంప్లీట్ కాలేదు. నో 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 నో. నో నో దిస్ నాట్ a proper test. Open the door. హే లిసన్ ఇన్విజిలేటర్ ఏం చెప్పాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఇన్విజిలేటర్ తనతో మాట్లాడితే డిస్క్వాలిఫై అన్నాడు, పేపర్ స్పాయిల్ చేసుకుంటే డిస్క్వాలిఫై అన్నాడు, సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడితే డిస్క్వాలిఫై అన్నాడు, ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్తే డిస్క్వాలిఫై అన్నాడు. కానీ మనలో మనం మాట్లాడుకోకూడదని చెప్పలేదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా ఆన్సర్ ఫిగర్ అవుట్ చేశారా? నో. ఆన్సర్ గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, క్వశ్చన్ గురించి. బట్ వాట్స్ ద క్వశ్చన్? ఆ క్వశ్చన్ కనుక్కోవడానికి కూడా మన దగ్గర 82 మినిట్స్ మాత్రమే ఉంది. క్వశ్చన్ ఏంటో తెలుసుకుంటే ఆన్సర్ చేయడానికి 1 మినిట్ చాలు. లేదా 1 మినిట్లో క్వశ్చన్ ఏంటో మనం గెస్ చేయగలిగితే ఆన్సర్ చేయడానికి 81 మినిట్స్ టైం ఉంటుంది. మనకు ఆన్సర్ చేయడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది. యాజ్ షీ సెడ్, ద ఫార్మర్ ఈజ్ రైట్. క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోక తప్పదు. మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఎందుకు హెల్ప్ చేసుకోవాలి? క్వశ్చన్కి ఆన్సర్ రాయడంలో మన మధ్య కాంపిటీషన్. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటో తెలియదు కదా. సో క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోక తప్పదు. ఎస్, ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలి. న్యూటన్కి క్వశ్చనే కనుక రేజ్ అయి ఉండకపోతే ఎన్నో విషయాలకి సమాధానాలు దొరుకుండేవి కావు. సో ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎ కీ. ఆ తర్వాత ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎస్, యూర్ రైట్. అలా అని ఎందుకు అనుకోవాలి? ఈ జాబ్ని గురించి మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం కంప్లీట్ చేస్తున్న పొజిషన్ గురించి ఆలోచించారా? ఇంత ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ని అంత ఈజీగా ఇచ్చేస్తారా? వాస్తవాలు, వర్ణనలు, అభిప్రాయాలు, విభేదాలు ఇవి రాసేస్తే ఈ జాబ్ ఇవ్వాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. ఇలాంటి జాబ్కి కావాల్సింది ఇనిషియేటివ్, అబ్జర్వేషన్, ఇంటర్ప్లే. ఐ థింక్ వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, షీఈ్ రైట్. అంతేకాదు, మనలో టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారేమో. మన ముందు స్ట్రెస్ సినారియో క్రియేట్ చేస్తున్నారు. మనలోని ఇంటెలిజెన్స్ని, రెసిలియన్స్ని టెస్ట్ చేసేందుకే ఇలాంటి సిచ్యువేషన్ మనకు కల్పించారనుకుంటున్నాను. ఎస్, మనలోని బెస్ట్ క్వాలిటీస్ని టెస్ట్ చేసేందుకేమో. అలాగనే ఎందుకు అనుకోవాలి? మనలోని బ్యాడ్ క్వాలిటీస్ని టెస్ట్ చేసేందుకు అనుకోవచ్చుగా. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ టెస్ట్ పెట్టినా క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్. డూ యూ ఆల్ అగ్రీ? ఎస్, అగ్రీడ్. ఎస్. వాట్ అబౌట్ యూ డియర్? మై నేమ్ ఈజ్ నాట్ డియర్ మిస్టర్. ఓ, నో నేమ్స్, నాట్ రియల్ వన్. ఏదో పర్టికులర్ రీజన్ కోసమే వాళ్ళు మన నేమ్స్ కోడ్ చేయకుండా నెంబరింగ్ ఇచ్చారు. మన పేర్లు ప్రస్తావించకుండా ఉండడం వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు? సి, మేబీ క్యాస్ట్ అండ్ రిలీజియన్ లాంటి విషయాలు మనలో మ్యూచువల్గా హెల్ప్ చేసుకునేందుకు లీడ్ చేస్తాయి అనుకుంటున్నారేమో. నాన్ సెన్స్, అన్ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నారు. హీ మైట్ బి రైట్. అన్ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నారంటున్నారు. యూనో, మన దేశంలో హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ 3 యూనివర్సిటీస్ తీసుకుంటే దేర్ యూ కెన్ ఫైండ్ అ లాట్ మోర్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్. కాస్ట్ ఐడియాలజీ కామన్ పీపుల్లో కంటే మన గ్రేట్ యూనివర్సిటీస్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో వీ కాంట్ డినై హిస్ స్టేట్మెంట్. ఓకే, అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్నే ఫాలో అవుదాం. నో, మళ్ళీ నెంబర్స్ సెంటిమెంట్ని క్రియేట్ చేయొచ్చు. రీసెంట్గా జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆక్టోపస్ ఇచ్చిన ప్రెడిక్షన్తో నెదర్లాండ్స్ టీం తమ సామర్థ్యానికి తగ్గట్టు ఆడలేకపోయింది. ఎందుకంటే సైకలాజికల్గా మేము ఓడిపోతాము అనే ఫీలింగ్ వచ్చేశారు.
ఒక సైకాలజిస్ట్గా నేను ఈ విషయాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఎదలో సిరు ముల్లేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే